వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 31 మార్చ్ 2024 ఎడిటోరియల్ చూద్దాము. డిజిటల్ గుత్తాధిపత్యానికి కత్తెర. సాంకేతిక ఆన్లైన్ దిగ్గజ కంపెనీలు పెత్తనంపైన ప్రభుత్వాలు కన్నెర్ర చేస్తున్నాయి. మార్చి నెలలో వివిధ సంస్థలకు అమెరికా, ఐరోపా సమైక్య యూరోపియన్ యూనియన్ల నుంచి ఎదురుదెబ్బ తగిలింది. యాపిల్ సంస్థ స్మార్ట్ ఫోన్ల విపణిపై చట్టవిరుద్ధంగా గుత్తాధిపత్యం సాధించిందంటూ అమెరికా న్యాయశాఖ ఇటీవల దావా వేసింది. ఆ పైన వారం రోజులు తిరగకుండానే యాపిల్, ఆల్ఫాబెట్, గూగుల్, మెటా, ఫేస్బుక్లపైన EU కొరడా జులిపించింది. ఐరోపా సమైక్య యూరోపియన్ యూనియన్ కొత్తగా తెచ్చిన డిజిటల్ విపణుల చట్టాన్ని సాంకేతిక దిగ్గజ కంపెనీలు ఉల్లంఘించాయేమోనన్న EU దర్యాప్తు మొదలుపెట్టింది. ఈ దర్యాప్తు ఏడాదిలోపే ముగిస్తారు. ఉల్లంఘనలు జరిగినట్టు తేలితే ఈ కంపెనీలు అంతర్జాతీయ టర్నోవర్లో 10% జరిమానా వసూలు చేస్తారు. మళ్లీ ఉల్లంఘనకు పాల్పడితే జరిమానా మొత్తం 20% పెరుగుతూ ఉంది. అవసరమనుకుంటే దిగ్గజ కంపెనీలు చిన్నవిగా విభజించడానికి ఐరోపా డిజిటల్ విపణుల చట్టము DMA వీలు కల్పిస్తుంది. యూరోపియన్ యూనియన్ దర్యాప్తు. సంగీత సేవల్ని అందించే యాప్ల పంపిణీ మార్కెట్లో పోటీని యాపిల్ అణగదొక్కిందంటూ యూరోపియన్ యూనియన్ ఇటీవల ఈ సంస్థకు $200 కోట్ల జరిమానా విధించింది. ఆ తర్వాత 3 వారాలకే మళ్లీ యాపిల్, గూగుల్, మెటాలకు యూరోపియన్ యూనియన్ షాక్ ఇచ్చింది. మరోవైపు అగ్రరాజ్య స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో పోటీని తొక్కేసి ఎక్కువ ధరల ఫోన్లను అమ్ముకుంటోందని యాపిల్ మీద అమెరికా న్యాయశాఖ దావా వేసింది. అమెరికా జనాభాలో సగం మంది వినియోగించే టిక్టాక్ యాప్ను నిషేధించడానికి వీలు కల్పించే బిల్లును ఆ దేశ పార్లమెంటు, కాంగ్రెస్ దిగువ సభ మార్చి నెలలోనే ఆమోదించింది. బిల్లు ఎగువ సభ ఆమోదం పొందితేనే దేశాధ్యక్షుడు సంతకం చేసి చట్టంగా మారుస్తారు. మార్చి 7 నుంచి అమల్లోకి వచ్చిన ఐరోపా డిజిటల్ విపణుల చట్టము ఆల్ఫాబెట్, గూగుల్, అమెజాన్, యాపిల్, బైట్ డాన్స్, టిక్టాక్, మెటా, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్లకు గేట్ కీపర్లుగా వర్గీకరించింది. ఈ కంపెనీలకు యూరోపియన్ యూనియన్లో 45 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. అంటే ఈ ఉన్న అన్నిట్లో యూరోపియన్ యూనియన్లో ఉన్న ఈ కంపెనీలన్నిటిలో 45 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారని చెప్తున్నారు. అయితే ఈ కంపెనీల్లో యూరోపియన్ ఉన్నారు. అయితే ఆల్ఫాబెట్కు చెందిన గూగుల్ ప్లే, యాపిల్కు చెందిన యాప్ స్టోర్లు ఇతర డెవలపర్లకు ఉచిత సేవలు అందిస్తున్నాయని యూరోపియన్ యూనియన్ EU దర్యాప్తు జరుపుతుంది. గూగుల్ సెర్చ్ ఇంజిన్ వినియోగదారులను గూగుల్ షాపింగ్, గూగుల్ ఫ్లైట్ల వైపుకు మళ్లిస్తూ ఇతరుల మార్కెట్లో అవకాశాలు దక్కకుండా చేస్తుందని EU అనుమానిస్తుంది. సొంత సేవలకే ప్రాధాన్యమిస్తూ ఇతరులకు యాప్లను పక్కకు నెట్టేసిందంటూ గూగుల్ పైన యూరోపియన్ యూనియన్ 2017లోనే $260 కోట్ల జరిమానాను విధించింది. యాపిల్ iOS ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి తమకు వద్దనుకున్న యాప్లను వినియోగదారులకు తొలగించకుండా ఆ సంస్థలు అడ్డుపడుతుందనే అనుమానాలు ఉన్నాయి. వినియోగదారులు కొంత రుసుము చెల్లించి వాణిజ్య ప్రకటనలు బెడదను తప్పుకోవచ్చని ఫేస్బుక్ చెబుతున్నా నిజంగానే అందుకు వీలుంటుందా అనే సందేహాలున్నాయి. డేటా గోప్యతను ఉల్లంఘించిందంటూ ఫేస్బుక్ను నిరుడు యూరోపియన్ యూనియన్ €120 కోట్ల జరిమానా విధించింది. అమెజాన్ తన సొంత బ్రాండ్లను అమ్ముకోవడానికి ప్రాధాన్యం ఇస్తుందా అని యూరోపియన్ యూనియన్ దర్యాప్తు జరుపుతుంది. టిక్టాక్పై కొరడా. టిక్టాక్ యాప్లపై సొంత దారి అయిన బైట్ డాన్స్ కంపెనీ చైనా కమ్యూనిస్టు పార్టీ నియంత్రణలో ఉందని వినియోగదారుల సమాచారం చైనా ప్రభుత్వానికి చేరవేస్తుందని అమెరికా అనుమానిస్తుంది. ఇది నిరాధారమైన బైట్ డాన్స్ ఖండిస్తుంది. టిక్టాక్లను ఏదైనా పాశ్చాత్య కంపెనీ విక్రయించాలని అమెరికా శాసనకర్తల డిమాండు. ఇది ఇతర చైనీస్ కంపెనీలకు వర్తింపచేయరనే భరోసా ఏమీ లేదు. డిజిటల్ కంపెనీలు అమెరికా పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని చైనాతో పాటు ఇతర ప్రత్యర్థి దేశాలకు బదిలీ చేయకూడదని బైడెన్ ప్రభుత్వం ఇటీవలే
ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం మీద దిగ్గజ సాంకేతిక సంస్థలకు కళ్లెం వేయడం ద్వారా వినియోగదారుల ప్రయోజనాలను సంరక్షించాలని అమెరికా, యూరోపియన్ యూనియన్, చైనాలతో పాటు భారతదేశము బరిలోకి దిగింది. అయితే అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు వినియోగదారుల బదులుగా తమ మార్కెటింగ్ సేవలను ఉపయోగించుకునే విక్రేతలు, ఉత్పత్తిదారుల నుంచి అధికంగా డబ్బులు పిండుకుంటున్నాయని గమనించాలి. సాంకేతిక దిగ్గజాలు పగ్గాలు వేసే క్రమంలో వినియోగదారులతో పాటు కార్మికుల, ఉత్పత్తిదారులు, విక్రేతల ప్రయోజనాలకు అగ్రాసనం వేయాలి. ఇది అండి, అంటే వాళ్ళ సొంత బిజినెస్ని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు ఈ దిగ్గజ కంపెనీలు. మిగిలిన వాటికి వ్యాపారం కొనసాగించకుండా అడ్డుపడుతున్నారని, కొన్నిటిని తీసేయమన్న వాటిని కూడా తీసేయకుండా ఇచ్చేస్తున్నారని వీటి మీద యూరోపియన్ యూనియన్, అదేవిధంగా అమెరికా లోవర్ సభ అయిన కాంగ్రెస్లో కొన్ని బిల్లులను పాస్ చేయడం అనేది జరిగింది. ఇది దీనికి సంబంధించిన ఆర్టికల్. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్ ఏమి ఇచ్చారు. సుస్థిర ఆర్థిక ప్రగతికి పేటెంట్లు, ఎకానమీకి సంబంధించిన ఆర్టికల్ ఇది. భారత్ వ్యవసాయం నుంచి పరిశ్రమలకు, ఆధారిత సమాజానికి పరిణామం చెందుతుంది. నవీకరణ, మేధ హక్కులు, విజ్ఞానాధారిత సమాజము ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. పోటీతత్వానికి, జీవన ప్రమాణాలు పెంపొందిస్తాయి. ఇండియాలో పేటెంట్ల దరఖాస్తుల సంఖ్య పెరుగుతుండడం శుభ పరిణామమే. వ్యక్తులు, సంస్థలు కనిపెట్టిన కొత్త అంశాలను పేటెంట్లు ఇవ్వడము నవీకరణ సాధనకు, పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాల్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. అధునాతన సాంకేతికతల బదిలీకి, అంతర్జాతీయ వాణిజ్య వృద్ధికి పేటెంట్లు దోహదం చేస్తాయి. పేటెంట్లతో నవీకరణ పదంలో దూసుకెళ్లే పరిశ్రమలు, జీడీపీ, ఉపాధి అవకాశాల వృద్ధికి కీలకమవుతాయి. 2047 కల్లా 35 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపాంతరం చెందాలంటే పేటెంట్ల కీలకము. ప్రపంచంలో ఆర్థిక అమెరికా, చైనాల తర్వాత 3వ స్థానానికి భారత్ చేరడం నవీకరణ పేటెంట్ల ద్వారానే సాధ్యమవుతుంది. అమెరికాలో పేటెంట్ల రక్షణ కలిగిన పరిశ్రమల వల్ల ఆ దేశ జీడీపీ 41% పైగా వాటా సమకూరుతుంది. ఆ పరిశ్రమలు అమెరికా ఉపాధి అవకాశాల్లో 3వ వంతు కల్పిస్తున్నాయి. ఇండియా సైతము నవీన పేటెంట్ల ద్వారానే ఆజేయ ఆర్థిక శక్తిగా ఎదిగే అవకాశం ఉంది. 2023-24 లక్ష పేటెంట్ల దరఖాస్తులు మంజూరు చేసినట్టుగా మార్చి 16న కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రకటిస్తుంది. 2024 అంతర్జాతీయ మేధా హక్కుల సూచీలో అమెరికా అగ్రస్థానంలో ఉండగా భారత్ 42వ స్థానంలో ఉంది. అంటే మేధా హక్కులు, ఇన్నోవేషన్ దాంట్లో భారత్ 42వ స్థానంలో ఉంటే అమెరికా అనేది అగ్రస్థానంలో ఉందని చెప్తున్నారు. అంతర్జాతీయంగా 2013-23 వరకు మేధా సంపత్తి హక్కులు ఐపీఆర్ దరఖాస్తుల దాఖలో ఏటా 60% చక్రీయ వార్షిక వృద్ధి రేటు నమోదయ్యింది. 2014-23 మధ్య 4.65 లక్షల పేటెంట్లకు మంజూరయ్యాయి. ఇది ఇంతకుముందు 10 ఏళ్ల కన్నా 44% అధికము. ప్రపంచ మేధా హక్కుల సంస్థ విప్రో 2023 నివేదిక ప్రకారంగా 16.10 లక్షల పేటెంట్లు దరఖాస్తులు దాఖలు చేసి చైనా అగ్రస్థానం ఆక్రమిస్తుంది. 5.94 లక్షల దరఖాస్తులతో అమెరికా 2వ స్థానము. ఫస్ట్ చైనా ఆక్రమిస్తుంది, సెకండ్ వచ్చేసి అమెరికా, తర్వాత 5.4 లక్షల అమెరికా 2వ స్థానంలో నిలిచింది. జపాన్ 3, దక్షిణ కొరియా 4, ఇవి 3-4 స్థానాల్లో ఉన్నాయని చెప్తున్నారు. ఐరోపా దేశాల నుంచి 1.93 లక్షల పేటెంట్ దరఖాస్తులు దాఖలయ్యాయి. భారత్ 6వ స్థానంలో ఉంది. ఇక్కడ ఇండియా చూస్తే 6వ స్థానంలో ఆక్రమిస్తుంది. గడిచిన 10 ఏళ్లలో భారత్ నుంచి పేటెంట్ దరఖాస్తులు ఏటా 25.2% చొప్పున పెరుగుతున్నాయి. 2013-14లో ఇండియా నుంచి దాఖలైన మొత్తం పేటెంట్ల దరఖాస్తులు 42,591. వాటిలో 10,941 మాత్రమే భారతీయులవి. మిగతావన్నీ బహుళజాతి సంస్థలువి, విదేశీయులు దాఖలు చేసినవే. 2022-23 వచ్చేసరికి భారత్ నుంచి దాఖలైన పేటెంట్ దరఖాస్తులు 82,811కు పెరిగాయి. అందులో భారతీయుల దరఖాస్తులు 43,301కి చేరాయి. దరఖాస్తులు చేసిన పేటెంట్లో ఆమోదం పొందిన వాటి సంఖ్య అధికమవుతుంది. భారత్లో 2023 డిసెంబర్ వరకు మొత్తం 8.40 లక్షల పేటెంట్లు ప్రచురితమయ్యాయి. వాటిలో 2.30 లక్షలు భారతీయులవి. మెకానికల్, కెమికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో వరుసగా 20%, 16% పేటెంట్లు దరఖాస్తులు మంజూరయ్యాయి. కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ రంగాల్లో వరుసగా 11,
10.9% లభించాయి. జౌళి, ఆహారము, ఇతర పౌర రంగాల్లో 1% నవీకరణకే సాధ్యమైంది. సంస్కరణలకు ప్రాధాన్యము. మేధా హక్కుల మంజూరు ద్వారా నవీకరణ వేగవంతం చేయడానికి మోడీ ప్రభుత్వం శాసన సంబంధ చర్యలు తీసుకుంది. 2016 పేటెంట్ సవరణ నిబంధనల్లో అంకుర దరఖాస్తుదారులకు ప్రోత్సాహకాలు కల్పించారు. పేటెంట్ దరఖాస్తు రుసుములో అంకుర సంస్థలు 80% రాయితీ ఇచ్చారు. వాటి దరఖాస్తులు పరిశీలనకు వేగవంతం చేశారు. 2019 నాటి పేటెంట్ సవరణ నిబంధనలు చిన్న సంస్థల పేటెంట్ పరిశీలన ప్రక్రియను వేగవంతం చేశాయి. 2020-21 సంవత్సరంలో తెచ్చిన సవరణ నిబంధనల కింద చిన్న పరిశ్రమలు, విద్యా సంస్థలకు 80% రుసుము తగ్గించారు. పేటెంట్ సవరణ నిబంధనావళికి కేంద్ర వాణిజ్య శాఖ ఇటీవల ప్రకటించింది. అందులో నవీకరణకు సత్వర బాట పరిచింది. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వికసిత భారతాన్ని సాధించడానికి అనువుగా పేటెంట్ విధానాన్ని సంస్కరించింది. మేధా హక్కుల మంజూరు తెచ్చిన పాలనా శాసన పరమైన సంస్కరణలు నవీకరణ సృజనాత్మకత సాధనకు భారత్ ఇస్తున్న ప్రాధాన్యాన్ని నిదర్శనలుగా నిలుస్తున్నాయి. అయితే 2021లో తెచ్చిన ట్రైబ్యునల్ సంస్కరణ చట్టం కింద రద్దయిన ట్రైబ్యునల్లో భారత్ మేధా హక్కుల అప్పీలేట్ బోర్డు సైతం ఉంది. ఈ బోర్డు బాధ్యతలను వాణిజ్య కోర్టులు, హైకోర్టులు అప్పగించారు. ఇప్పటికే పనిభారంతో సతమతమవుతున్న న్యాయస్థానాలకు ఇది అదనపు భారమే. మేధా హక్కులకు ఈ పద్ధతి ఎంతవరకు సంరక్షించగలదనేది కీలక ప్రశ్న. ఇదండి అంటే కొన్ని సంస్కరణల గురించి, పేటెంట్ల ఆర్థిక ప్రగతికి పేటెంట్లు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనేది ఇవ్వడం అనేది జరిగింది. దీనికి సంబంధించిన ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి. భారత్లో 2013 వరకు మేధా హక్కుల రంగంలో ఎదుగుబొదుగు లేకుండా ఉండిపోయింది. 2014 తర్వాత పాలన శాసనపరంగా తీసుకున్న చొరవతో మేధా హక్కుల రంగం పురోగమి సాధించింది. అంటే పాలనపరంగా, శాసనపరంగా తీసుకున్న చొరవతోని కొంతవరకు మేధా హక్కు అంటే ఇన్నోవేషన్లో కొంచెం పురోగమి సాధించింది. మనం ఎంత అంటే ఇన్నోవేషన్లో 42 స్థానంలో ఉన్నాం. అమెరికా మొదటి స్థానంలో ఉంది. 2013 వరకు దేశీయంగా ఒక పేటెంట్ మంజూరుకు సగటుగా 68.4 నెలలు పడితే ఇప్పుడు అది 15 నెలల్లోనే మంజూరవుతుంది. 68 నెలలు అంటే చూడండి ఎంత అంటే 4-5 సంవత్సరాలు పట్టేది అన్నట్టు. పేటెంట్ దరఖాస్తు దాఖలు నుంచి మంజూరు దశ వరకు అన్ని వేగంగా జరిగేలాగా కేంద్ర చర్య తీసుకుంది. ఈ ప్రక్రియ ఒక్కో రంగంలో ఒక్కో విధంగా కొనసాగుతుంది. రసాయన పరిశ్రమల్లో 2013 వరకు పేటెంట్ దాఖలాలు మంజూరు ప్రక్రియ 64.3 నెలలు పడితే ఇప్పుడు అది సగానికి తగ్గింది. పాలిమర్ సంబంధ పేటెంట్ల గడువు 35.5 నెలలకు దిగి వచ్చింది. భారత్లో 2013-14 నుంచి 22-23 మధ్య కాలంలో మంజూరైన పేటెంట్లు 7.2% వాటాతో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. మంజూరైన పేటెంట్లు చూస్తే ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. 5.2% వాటాతో పంజాబ్ రెండో స్థానంలో ఉంది. రెండో స్థానంలో పంజాబ్ ఉంది. గుజరాత్ 4.6 మూడో స్థానంలో ఉంది. అంటే మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్, రెండో స్థానం పంజాబ్, మూడో స్థానం వచ్చేసి ఉత్తరాఖండ్, మూడో స్థానం వచ్చేసి గుజరాత్లు ఉన్నాయి. ఇవి ఉన్నాయి. తెలంగాణ 2004-13 మధ్య కాలంలో పేటెంట్లు 1% వాటాతో సరిపెట్టుకుంది. 2014-23లో తమ వాటాను 4% పెంచుకుంది. ఇంకా పెరిగే అవకాశాలున్న కేవలము 0.3% వాటాతో హిమాచల్ ప్రదేశ్ అట్టడుగున ఉంది. ఆంధ్రప్రదేశ్ అసలు పేటెంట్ల జాబితాలో స్థానమే దక్కలేదు. అంటే ఇది పేటెంట్ల గురించి ఇచ్చిన ఆర్టికల్. ఇవే అండి ఈ రోజుకు సంబంధించినవి. ఈ 2 ఆర్టికల్స్ మాత్రమే ఇంపార్టెంట్. మీ మిత్రులు ప్రిపేర్ అయ్యే వరకు ఇది ఛానల్ గురించి తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.